తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం సంచలనంగా మారింది. కేటీఆర్తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో ఈ చర్చ గుప్పుమంటోంది. దాదాపుగా 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అసెంబ్లీ డైనింగ్ హాల్లో ఒకే టేబుల్పై కూర్చొని లంచ్ చేశారు కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి. మరోవైపు పాయల్ శంకర్ కూడా చేశారు. లంచ్ పూర్తయిన తర్వాత కూడా దాదాపు 2 గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరి నేతల సమావేశం హాట్ టాపిక్గా మారింది. ఒక బీజేపీ నేత, మరోవైపు కాంగ్రెస్ నాయకుడు, కీలక నాయకుడు కేటీఆర్తో 2 గంటలకు పైగా చర్చించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది, కానీ అధిష్టానం ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. తానేమి మంత్రి పదవి కోసం పాకులాడడం లేదని, కానీ తనలాంటి పోరాట పటిమ ఉన్నటువంటి నాయకులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్కి ఇటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటూ ఆయన చెప్తున్నారు. నాకు రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. నిన్న సీఎంతో భేటీ కాలేదు, కానీ జస్ట్ ఎదురు పడితే మేము పలకరించుకున్నాం అంటూ చెప్తున్నారు. ఒక చిట్ చాట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా చాలా కీలక అంశాల గురించి ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేశారు. సీఎంతో భేటీ అయ్యారా మరి అంటే భేటీలో ఏం చర్చించారంటే, నేనేం భేటీ అవ్వలేదు, జస్ట్ ఎదురు పడితే జస్ట్ పలకరించాను అంతే అని చెప్తున్నారు. కానీ కేటీఆర్తో మాత్రం నేను మాట్లాడాను కూర్చొని అని ఆయన చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం తనకి మంత్రి పదవి విషయంలో హైకమాండ్ హామీ ఇచ్చినా ఇప్పుడు మరి ఏ విషయం ఏం జరుగుతుందో తెలియడం లేదు, ఏం చేస్తుందో తెలియడం లేదు ఆ విషయంలో అని చెప్తున్నారు. తనకేమి మంత్రి పదవి మీద యావ లేదు, కానీ తనలాంటి నాయకులకి, పోరాట పటిమ ఉన్నటువంటి నాయకులకి ఇస్తే ప్రభుత్వానికి, పార్టీకే కదా మంచి జరుగుతుందంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. గతంలో కూడా చాలా సందర్భాల్లో మంత్రి పదవి విషయంలో ఆయన చాలా సీరియస్గా మాట్లాడారు. ఒకానొక టైంలో సొంత ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. ఇక ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, షోకాజ్ నోటీసులు వస్తాయని చెప్పి అనుకున్నారు. కంటిన్యూగా సీఎంని సైతం మొదటి నుంచి ఆయన విమర్శిస్తూ వస్తున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా కొంత విమర్శలు చేస్తూ వస్తుండడాన్ని మనం చూసాం. ఈవెన్ హైడ్రా విషయంలో కూడా ఆయన కొంచెం పేదల పక్షం అన్నట్లుగా మాట్లాడడంతో చాలా గందరగోళమే చెలరేగింది ఆ సమయంలో. ఇక రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, ఆయనకి నోటీసులు ఇస్తారంటూ చాలా పెద్ద చర్చ జరిగింది. కానీ మొత్తం మీద ఎందుకో ఆ విషయంలో కొంత సైలెంట్ అయ్యారు. అప్పుడే యాక్షన్ తీసుకుంటారని కూడా అన్నారు. మరొకసారి ఇప్పుడు కేటీఆర్తో భేటీ అవడం అనేది మాత్రం చాలా కీలకమైన అంశంగా మారింది. దట్టు సహజంగా ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కనపడితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడడం అనేది మనం చూస్తాం. కానీ 2 గంటలకు పైగా ఈ చర్చలు జరిగాయంటూ తెలుస్తుంది. మరి ఏం మాట్లాడుకున్నారా 2 గంటలు అనేది తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధు. కేటీఆర్తో 2 గంటల పైగా రాజగోపాల్ రెడ్డి భేటీ అవ్వడం అనేది ఇప్పుడు ఒక్కసారిగా పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మరోవైపు మంత్రి పదవి విషయంలో కూడా ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా కాంగ్రెస్ పార్టీకి అయినా? ఎగ్జాక్ట్లీ చర్చకు తావిచ్చింది ఈ రోజుకు సంబంధించిన భేటీ. సాధారణంగా అసెంబ్లీ సంబంధించినటువంటి సమావేశాల సందర్భంగా ఈ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఏర్పాటు చేసేటువంటి లంచ్ ప్రాంతంలో సాధారణంగా కలుసుకోవడం పరిపాటే. ఛాయ్ తాగడము, లంచ్ చేయడము, లైట్గా ఏదైనా స్నాక్స్ తీసుకోవడం కొంతవరకు ఓకే. 5 నిమిషాలు 10 నిమిషాలు మహా అంటే అర్ధగంట కాస్త నియోజకవర్గాల గురించి కానీ ఇతర విషయాల గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది 5, 10 అర్ధగంట పోయి లాస్ట్కు 2 గంటలకు పైగా సాగింది వీరి సమావేశం. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఉంటే, అటు ఫైర్ బ్రాండ్గా, రెబల్గా ప్రస్తుతం స్టేట్మెంట్ చేస్తూ ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు. మరొక కీలక నాయకుడు బీజేపీ నుంచి పాయల శంకర్ ఉన్నటువంటి పరిస్థితి. ముగ్గురు నాయకులు 2 గంటల సేపు టైం కేటాయించడం, అది కూడా టేబుల్ పైన పిచ్చాపాటిగా మాట్లాడుతూ సుదీర్ఘంగా సీరియస్ పాలిటిక్స్లోకి జారుకున్నటువంటి పరిస్థితి. దాంట్లో కేటీఆర్తో రాజగోపాల్ రెడ్డి, కేటీఆర్తో పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే చాలా సుదీర్ఘంగా చర్చించారు. సీరియస్గా కాస్త సరదాగా స్టార్ట్ అయినటువంటి వీళ్ళ సంభాషణ చాలా సీరియస్ పొలిటికల్ ఇష్యూస్ పైకి మళ్ళింది. దాంట్లో రాజగోపాల్ రెడ్డి చిట్చాట్ కూడా చేశారు. బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్తో ఏం మాట్లాడాను, ఆ సుదీర్ఘ భేటీ అనేటువంటిది, ముఖ్యమంత్రితో నిన్న జరిగినటువంటి భేటీలో ఏం మాట్లాడనేటువంటిది, ముఖ్యమంత్రి నన్ను పిలవలేదు, ముఖ్యమంత్రిని కలవడానికి నేను వెళ్ళలేదు, సరదాగా ఎదురుగా కనపడితే మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఇబ్బంది లేదు, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు, మంత్రి పదవి ఇవ్వాలని. అయినా కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా నాలాంటి వాళ్ళకు
టికెట్ నాలాంటిలకు మంత్రి పదవి ఇస్తేనే అది కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది. అసలు ఎవరు పనులు ఎవరు పని చేయరు, ఎవరు వాళ్ళ లబ్ధి చేకూరుతుంది, ఎవరు ప్రజలకు సేవ చేయగలుగుతారు అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలనేటువంటి స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డి చేశారు. దాంతో మాట్లాడుతున్న సందర్భంలోనే ఒకవేళ నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టము, నాకు పెద్దగా నష్టమేం లేదు, నేను హ్యాపీగానే ఉన్నా, జనాలు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంత్రి కంటే ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు, మంత్రి కంటే ఎక్కువగా వాల్యూ నాకుంది అనేటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిట్చాట్లో భాగంగా చెప్పారు. ఇది చెప్తున్నటువంటి సందర్భంలో మరొక కీలక స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డి చేశారు. కేటీఆర్తో కూడా మాట్లాడాను, ఎందుకంటే రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ లాక్కుంది అనేటువంటిది కేటీఆర్ క్వశ్చన్ చేయడంతో 2018లో మీకు 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా మీరు మా దగ్గర నుంచి 12 మందిని తీసుకున్నారు, అట్లా తీసుకునేది లేకుండే అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో అన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. తర్వాత పాయల శంకర్ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పోలీసులను వాడుకున్న ప్రభుత్వాలు ఏవి కూడా ముందుకు వచ్చినటువంటి దాఖలాలు లేవు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలవబోతూ ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఇట్లా కొన్ని రాష్ట్రాలకు అస్సాం, ఈ రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత పుదుచ్చేరి ఇవన్నీ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ పైన బీజేపీ ఫోకస్ చేయబోతూ ఉంది. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడమే బీజేపీ అధిష్టాన లక్ష్యం. అందులో భాగంగా కార్యాచరణ రూపుదిద్దుకుంటుంది. ఫ్యూచర్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండదు అనేటువంటిది కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. ఇదే కేటీఆర్తో మాట్లాడాను, ఇదే కేటీఆర్తో చర్చించాను, సుదీర్ఘ భేటీలో ఇంకా కొన్ని అంశాలు కూడా మాట్లాడాను, ఇవి కీలకమైనటువంటి పాయింట్స్ అనేటువంటిది పాయల్ శంకర్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇద్దరు చిట్చాట్ చేశారు, 3 పాల్గొంటే 2 చిట్చాట్ చేస్తారు. ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి వ్యక్తి. మరొకరు పాయల్ శంకర్, బీజేపీ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే. కేటీఆర్ ఇద్దరు చిట్చాట్ చేసిన తర్వాత ప్రస్తుతం కేటీఆర్ చిట్చాట్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం లోపల అసెంబ్లీ లాబీ హాల్లో ఎల్ఓపికి సంబంధించిన రూమ్లో కొద్దిసేపటి క్రితమే చిట్చాట్ ప్రారంభమైంది. కేటీఆర్ కూడా ఆయన అభిప్రాయాన్ని చెప్పనున్నారు. ఈ భేటీకి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది అనేటువంటిది, అసలు రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో ఏం మాట్లాడారు, పాయల్ శంకర్ కేటీఆర్తో ఏం మాట్లాడారు, ఇవన్నీ కేటీఆర్ కొద్దిసేపట్లో రివీల్ చేయనున్నారు చిట్చాట్లో భాగంగా. జస్ట్ ఇప్పుడే లోపల చిట్చాట్ ప్రారంభమైంది. కేటీఆర్ కూడా దీనిపైన అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం ఓవరాల్గా రాజగోపాల్ రెడ్డి చేసిన స్టేట్మెంట్స్ వైరల్గా మారాయి, చాలా సీరియస్గా మాట్లాడారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే నాలాంటి ఉద్యమకారులకి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ని ఆయన తెరపైకి తెస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక చిన్న జలకిచ్చే ప్రయత్నం అంటారా కేటీఆర్తో అంతసేపు మాట్లాడడం ద్వారా? ఎందుకంటే మంత్రి పదవి విషయంలో ఏం మాట్లాడడం లేదు కాంగ్రెస్. మరోవైపు ఆయన చాలా రోజుల నుంచి ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా కానీ ఆయన బాధను పట్టించుకున్నట్లుగా కనపడడం లేదు. ఈ నేపథ్యంలో మరి మీ ఇష్టం, గతంలో ఒకసారి ఆల్రెడీ బీజేపీకి జంప్ చేసి వచ్చారు కదా, ఈసారి నాకు ఇంకా అవకాశాలు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయని ఏదన్నా ఇంటర్నల్గా ఒక సూచన ఇచ్చే ప్రయత్నం లాగా దీన్ని చూడొచ్చు అంటారు మనం? ఎస్, ఎగ్జాక్ట్లీ నందు, 100%. రీసెంట్గా మంత్రి పదవి ఆశించి ఆయన పదే మాట్లాడుతున్న సందర్భంలో ఒక సమావేశానికి హాజరయ్యారు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి. అక్కడ అందరూ సీఎం 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 అంటూ కొంత స్లోగన్ చేశారు ఆయన అనుచరులు, ఆయన అభిమానులు. దానికి ఆయన మాట్లాడుతూ నేనేం సీఎం కావాలని అనుకోవట్లేదు, మంత్రి పదవి వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే ఓకే, లేకపోతే మాత్రం సీఎంఏ అయితే అనేటువంటి స్టేట్మెంట్ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్న అభిమానుల్ని శాంతపరచడానికో లేకుంటే ఆయన లోపల ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్ తోటి ఆయన ఒక బయటికి వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికిప్పుడు సీఎం అవ్వాలనుకోవట్లేదు, ఒకవేళ నాకు మంత్రి ఇవ్వకుంటే నా టార్గెట్ సీఎం అనేటువంటి స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డి గతంలో చేశారు. సో ఆయన మళ్ళీ ఎదురు తిరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కాస్త బోల్డ్గా ఓపెన్గా మాట్లాడేటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఉన్నట్టు కుండ పగలగొట్టేటువంటి, రాజకీయాల్లో కుండ పగలగొట్టేలాగా మాట్లాడేటువంటి స్టేజ్ రాజగోపాల్ రెడ్డి అది ఫాలో అవుతారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చూస్తూ ఉన్నాం మునుగోడులో వైన్స్లకు